అంబేద్కర్ అందరి వాడు అని అందరూ అంటారు. నా దృష్టిలో అంబేద్కర్ అందరి వాడే, కానీ తెలంగాణకు మరింత దగ్గర వాడు. ఎందుకంటే ఈ రాష్ట్రం ఏర్పడేదంటే ఆయన ఆలోచన, ఆయన రాజ్యాంగంలో ముందు చూపుతో రాసిన రచన. అందుకే అంబేద్కర్ తెలంగాణకు మరింత దగ్గర వాడు. దేశంలో ఏ సచివాలయానికి అంబేద్కర్ పేరు లేదు. మన తెలంగాణ రాష్ట్రంలో అత్యద్భుతంగా కట్టిన మన సెక్రటరియట్ కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టుకున్నాం. అంతేకాదు ఆ సెక్రటరియట్ పక్కనే ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పిల్లలు ధనికుల పిల్లల్లాగా విదేశాల్లో పోయి చదవాలంటే అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరు మీద 20 లక్షల రూపాయల గ్రాంట్ ఇచ్చి దాదాపు 5,000 మంది దళిత పిల్లల్ని విదేశాల్లో చదివించేటువంటి పథకాన్ని కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు. అట్లా కొన్ని కార్యక్రమాలు జరిగినాయి, బట్ ఇంకా జరగాలి. కానీ నేను మీ అందరినీ కోరేది ఒకటి, చదువు చాలా ముఖ్యమైనటువంటి. సమాజంలో తారతమ్యాలు పోవాలన్నా చదివే కీలకం. ఇవాళ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ గురించి మాట్లాడినారు. జరుగుతున్నాయి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, జరుగుతలేవని నేనండి. ఎక్కడ జరుగుతున్నాయి? బాగా చదువుకున్న చేసుకుంటున్నారు, విదేశాలకు వెళ్ళిన వాళ్ళు చేసుకుంటున్నారు. ఉన్నత చదువులు చదువుకున్న డాక్టర్లో, ఇంజనీర్లో, లేకపోతే ఆ లాయర్లో బాగా స్థిరపడేటువంటి పిల్లలు చేసుకుంటున్నారు. కానీ ఊర్లలో ఇంకా ఆ కులం పట్టుకొని ఇంకా మనం చదువుకోకుండా మనం ఇంకా పని చేసుకునేటువంటి దగ్గరనే ఈ కులం, ఈ అసమానతలు ఇంకా కనబడతా ఉన్నాయి. సో అది పోవాలంటే విద్య అనేది చాలా ముఖ్యమైనది. ఈరోజు అవకాశాలు ఉన్నాయి, లేవనే సమస్య లేదు. నిజంగా ఇవాళ తెలంగాణలో కొన్ని వందల గురుకుల పాఠశాలలు, 1,000 గురుకుల పాఠశాలలు పిల్లల్ని చదివించారు. మంచి ఇంగ్లీష్ మీడియంలో ఇప్పుడు మనం కూడా మార్చుకున్నాం. తెలుగు భాషతో పాటు పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించే కార్యక్రమం తెలంగాణలో చేపట్టాం. 100% ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టినాం. సో దట్ ఏంటంటే ప్రపంచంతో పోటీ పడగలుగుతారు పిల్లలు, రేపు జీవితంలో నిలదొక్కోగలుగుతారు. పేద పిల్లలేమో తెలుగు మీడియంలో చదువుకోవట్లేదు, పైసలు ఉన్న వాళ్ళేమో ప్రైవేట్ లో ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవట్లేదు. పేద పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, ప్రపంచంతో పోటీ పడాలని ఆనాటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొత్తం ఇంగ్లీష్ మీడియం విధానాన్ని తీసుకొచ్చారు. మాతృభాషను పరిరక్షిస్తూనే పిల్లలు ఇంగ్లీష్ లో చదివించే కార్యక్రమం తెచ్చారు. గురుకులాల సంఖ్యను 200 నుంచి 1000 గురుకులాలకు పెంచినారు. ఇలా ప్రతి మండలంలో మన దగ్గర ఎస్సీ గురుకులం ఉంది, బీసీ గురుకులం ఉన్నది. చదివించాలి పిల్లలు. దయచేసి అక్కడ సీట్లు ఖాళీ ఉంటున్నాయి. బాధ ఏంటంటే నాకు ఇంకా మైనార్టీ గురుకులాల్లో, ఎస్సీ గురుకులాల్లో ఇంకా కూడా సీట్లు అక్కడక్కడ ఖాళీ ఉంటున్నాయి. సో మనం మన పిల్లల మీద దృష్టి పెట్టండి. మన పిల్లలకు ఇచ్చే ఆస్తి కొంతమంది అనుకుంటారు బిడ్డ పేరు ఎదుగుతా ఉంది, బంగారం కొని పెట్టాలి, తులమంతా అడుతులమంటారు. కొంతమంది కొడుకు ఏమైనా ఎకరమో 2 ఎకరాలు భూమి సంపాదించి పెట్టాలి, ఇల్లు కట్టి పెట్టాలని ఆలోచిస్తున్నారు. అది పాత రోజుల్లో ఆలోచించాలి. కానీ ఇవాళ మనం ఆలోచించింది పిల్లలకు ఇవ్వాల్సిన ఆస్తి విద్య. మన చదువుని ఆ పిల్లలు మనల్ని ఎట్లా కాపాడుకోవాలో కాపాడుకుంటారు. చదువు అనేది ఆస్తి ఇవ్వాలి కాకపోతే రేపు సంపాదించవచ్చు. చదువు ఏ వయసులో అయితే చదువుకోవాలో ఆ చేయి దాటితే మళ్ళీ చదువుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఇవాళ విద్య అనేది ఒక ఉద్యోగం కోసమే కాదు, మనిషిలో విజ్ఞానాన్ని ఇస్తుంది, ఆలోచనను మారుస్తుంది. మనిషి ఒక క్రియాశీలక అంటే విలువలతో కూడినటువంటి జీవితాన్ని నడపగలుగుతాడు. చదువుకోకపోతే మనం చూస్తుంటాం వాడి సమాజం గురించి అర్థం కాదు, వాళ్ళు సమాజం గురించి పూర్తిగా అర్థం చేసుకోలేరు, ఆ విలువల్ని వాళ్ళు పొందలేరు. విద్య ఉద్యోగం కోసమే కాదు, ఉన్నత విలువలతో జీవితాన్ని కొనసాగించడానికి విద్య ఉపయోగపడుతుంది. మన హక్కుల్ని పొందడానికి విద్య ఉపయోగపడుతుంది. అందువల్ల ఆడ మగ అనే తేడా లేకుండా ఆడపిల్లల్ని మగపిల్లల్ని కూడా కలిపి చదివించండి, సమానంగా చదివించండి. ఇంకా కొంతమందిని చూస్తున్నా నేను, ఆడపిల్లనేమో ఊళ్ళో గవర్నమెంట్ స్కూల్ పంపుతుండ్రు, మగపిల్లనేమో బస్ ఎక్కించి సిద్దిపేట తోలుతున్నారు, ప్రైవేట్ స్కూల్ తోలుతారు. సిద్దిపేట పొద్దుగానే బస్సు వస్తుంది, అది ఎక్కించి తోలుతారు. ఆడపిల్లనేమో ఊళ్ళో ఎక్కుతుంది. ఇదేం పద్ధతి? మొన్న పాకిస్తాన్ మీద యుద్ధం అయితే మీరు టీవీలు చూసింది. ఎవరు పోయింది? ఒక ఆడపిల్ల పోయి విమానంలో పోయి పాకిస్తాన్ మీద బాంబులు వేసి వచ్చింది. అదే ఎందుకు ఇంకా మనలో మార్పు రాకూడదు? మన ఇవాళ ఎప్పుడు పరీక్షా ఫలితాలు వచ్చినా మనం చూస్తే ఆడపిల్లలే ఫస్ట్ ఉంటున్నారు. ఇంటర్మీడియట్ లో చూడు, 10th లో చూడు, మెడిసిన్ లో చూడు, ఇంజనీరింగ్ లో చూడు, ఎంసెట్ రిజల్ట్ వచ్చినా, నీట్ రిజల్ట్ వచ్చినా, ఏ రిజల్ట్ లో చూసినా టాప్ ర్యాంక్ ఆడపిల్లలే ఉంటున్నారు. వాళ్ళే మంచిది అవుతుంది. ఐఏఎస్ లో కూడా వాళ్ళే వస్తారు, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ లో. మన ఊర్లలో ఉన్న వాళ్ళని కూడా మారాలి. మగపిల్లగాని ప్రైవేట్ స్కూల్ తోలుతాం, ఆడపిల్లని దూరమంటూ. నిజంగా చెప్పాలంటే నేను చూస్తున్నా
ఆడపిల్లలే అయ్యేవాడు మంచి చాపుడు, ప్రేమని చాపుడు కష్టం వస్తుంది. మగపిల్లాన్ని పెళ్లి చేసుకుని ఎడిపోతుండో కానీ ఆడపిల్లనే మనసు కొట్టుకుంటుంది. అమ్మకు కష్టం వచ్చినా నాయనకు కష్టం వచ్చినా వాళ్ళే తల్లిదండ్రులుతున్న పరిస్థితి నేను చాలా ఇళ్లలో చూస్తున్నా అప్పుడప్పుడు పోయినప్పుడు. అట్లనే మగపిల్లలు నేను తక్కువ అంటలేదు, ఇద్దరిని సమానంగా చూడండి అని. ఇద్దరు కూడా సమానమైనటువంటి విషయాన్ని నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. సో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా మంచిగా చేద్దాం. ఇందాక కొంతమంది మిత్రులు మాట్లాడుతూ మా అనంత్ సాగర్ శంకర్ అంటుండే ఇండ్లు ఇస్తలేదు అని. నా దృష్టికి ఏంటి అట్లాంటిది ఉంటే ఐఎమ్ హియర్ అట్లీస్ట్ మన సిద్దిపేటలో అట్లాంటిది ఉంటే నా దృష్టికి ఏంటి నేను ముందు డిసైడ్ చేస్తాను. మీకు తెలుసు ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్ వేడుకలు నేను ఏడు జరుపుకుంటా. నేను నా భార్య పిల్లలతో ఇప్పటిదాకా ఉండలేదు. ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం వేడుకలు సిద్దిపేట ఎస్సీ హాస్టల్లో మా దళిత విద్యార్థులతో జరుపుకుంటూ ఉంటాను. అనాథ పిల్లలతో జరుపుతూ ఉంటాను నేను. సో అట్లా అది కొంచెం ఒక మెసేజ్ ఇద్దాము. మనం క్రియాశీలకంగా ఉంటే కిందోళ్ళకి కూడా మెసేజ్ పోతుంది. నాకు తెలిసి 99% నాకు తెలిసి మా శర్మ ఇంటికి ఒకసారి పోయింది. ఒక అమ్మాయి ఉండే వాళ్ళ ఏదో అది పర్చేజ్ చేసి మా రాధాకృష్ణ శర్మ గారు స్వచ్ఛమైన బ్రాహ్మణుడు, ఆయన జడ్పీ చైర్మన్ ఆయన జిల్లా. ఒక ఎరుకల అబ్బాయి అనుకోకుండా రంగనాయక సాగర్ రిజర్వాయర్లో పడి చనిపోయింది. చనిపోతే ఆమె బాగా ఏడుస్తూ ముగ్గురు ఆడపిల్లలు ఎట్లా అని ఏడుస్తుంటే మా శర్మ గారు తోలుకుపోయి తన ఇంట్లోనే ఒక రూమ్ ఇచ్చి తన ఇంట్లో ఉంచుకొని నెలకు 10,000 జీతం ఇచ్చి ముగ్గురు ఆడపిల్లలు చదివించింది. పెద్ద బిడ్డ ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదివింది, రెండవ బిడ్డ బీఫార్మసీ చదివింది, మూడవ బిడ్డ ఎన్సాన్పల్లి ఎస్సీ గురుకుల పాఠశాలలో అద్భుతంగా చదువుకుంటుంది. అట్లాంటి మంచి వాళ్ళు ఉన్నారు. మనం ఎంతసేపు మనం తగ్గించుకోవడం కూడా కరెక్ట్ గా చాలా మార్పు వచ్చింది సమాజంలో. ఎంతో గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు, ఉత్తమైన వాళ్ళు ఉన్నారు. ఎవడో ఒకడు ఉంటాడు సమాజం అన్నప్పుడు. నూటికొకడు ఇంకా ఎవరైనా మిగిలిపోతే వాడు మనిషి కాదు, నా దృష్టిలో వాడు పశువు. వాడిని మనం ఎప్పుడు కూడా వాడు మనిషిగా మనం చూడలేము. వాడు ఇంకా ఈ రోజుల్లో కూడా ఇంకా అటువంటి ఆలోచన విధానంతో ఎవరైనా ఉంటే వాడు పశువు. సమాజం దృష్టిలో వాడు ఒక వ్యక్తి కాదు. వాడు వ్యక్తిగా ఉండే విలువలు వాడిలో లేనప్పుడు వాడు వ్యక్తి కాదు. బట్ స్టిల్ ఇంకా ఎక్కడైనా నిజంగా అటువంటి సమస్య వస్తుంది. నిజానికి కొంత కేసీఆర్ గారు గమనించి ఆడపిల్లలు డిగ్రీ చదవాలంటే రూములు దొరకలేవు, ఇబ్బంది అయ్యి ఆడపిల్లలు డిగ్రీ చదవకుండా ఆపేస్తున్నారని ఆ రోజుల్లో 75 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలని రాష్ట్రంలో తెచ్చారు. కొంతమంది సమస్యను తాను గుర్తించి ఆ రోజుల్లో చేశారు. బట్ స్టిల్ నేను 100% నేను అనలేదు. బట్ అట్లాంటి ఇంకా ఎక్కడైనా ఉంటే నా దృష్టికి తేండి. ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు రిజాల్వ్ దట్ ఇష్యూ. ముందుండి దాన్ని పరిష్కరించి మనం మార్గదర్శకంగా మన సిద్దిపేట ఉందా. మా అంబేద్కరిస్ట్ వేదిక మీద చాలా మంది ఉన్నారు. నాకు ఒక చిన్న మెసేజ్ పెట్టండి చాలు. అంత తీవ్రమైన సమస్య మీ దృష్టికి వస్తే ఒక చిన్న మెసేజ్ పెట్టండి. తప్పకుండా నేను ముందుండి ఆ అంతరాంతరము అస్పృశ్యత లాంటి ఇంకా ఎక్కడైనా ఉంటే దాన్ని మొట్టమొదటి నేనే ముందుండి అటువంటి వారి పట్ల కఠినమైన చర్యలు తీసుకునే విధంగా, అటువంటి సమస్య పునరావృతం కాకుండా ఆ సమస్య ఎదుర్కొన్న వారికి పరిష్కారం చూపించే విధంగా కూడా నేను ముందుంటానని చెప్పి కూడా మనవి చేసుకుంటూ, మరి మరొకసారి ఈ విగ్రహ ఆవిష్కరణ ఏర్పాటు మేము వచ్చి ఇనాగ్రేషన్ చేసేది అల్పగా, కానీ పెట్టుడు వెంటే చాలా తిప్పలు ఉంటుంది. ఒకడు వాళ్ళు అంటాడు, ఒకడు ముందు అంటాడు, ఈయన పిలవాలంటాడు, ఆయన పిలవాలంటాడు, ఇంకోటి చందాలంటాడు, లేదా ఇంకో బాధలు ఉంటాయి. పెట్టినప్పుడు మాత్రం చాలా తిప్పలు ఉంటాయి. సమాజంలో ఒక ఇళ్ళన్న కానీ సంసారంలో 4 రకాలు ఉంటారు. ఒక గ్రామంలో సమిష్టిగా ఒక కార్యక్రమం జరగాలంటే దాని వెనక ఎన్నో తిప్పలు ఉంటాయి. సో వాటన్నింటినీ కూడా ఎదుర్కొని చక్కగా ఇంత అద్భుతంగా ఈ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణని చేయించడానికి కృషి చేసినటువంటి మా యువజన సంఘం, కుల పెద్దలు, గ్రామ పెద్దలందరికీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ నమస్కారం.